రాణి, నా పూబోని, ప్రియమైన నా రాణి అని ప్రారంభించి ప్రియమైన నీ మురళి అని ముగించే ఆర్డినరీ లెటర్ కాదు, లెటర్ ఆఫ్ న్యూసెన్స్, లెటర్ ఆఫ్ సెన్స్. నా షర్టు విప్పి బనియని చింపి లోనున్న హృదయ కవాటాలు తెరిచి ఉన్న సీక్రెట్ రాస్తున్నాను. రాణి, సీటు విడవకుండా క్లాసు మారకుండా 3 ఏళ్ల నుంచి అదే పీఈసీలో కూర్చున్నది కెమిస్ట్రీ చదవడానికి కాదు, నా పవిత్ర ప్రేమను నీతో మిక్స్ చేయడానికి. నిన్ను తలచి తలచి చివరికి తాగి జూనియర్ దేవదాసులాగా పారు పారు అని అంటూ రోడ్డు మీద పడిపోతా. ఎప్పుడో తెలుసా, మా డాడీ జేబులో డబ్బులు ఉన్నప్పుడు. నా ప్రేమ నిజమనుకుంటే నీ మైనార్టీ దాటితే ధైర్యంగా రా, నా ముందు నిలు, ఇదే నీ అత్తిల్లు అని అను. రాణి, ఈ బాధ నాది కాదు, మా అమ్మది. ఆమెకి వయసు వచ్చేసింది. ఒరే నాయనా, మనవరాలితో ఆడుకుంటూ కృష్ణారామ అంటూ కాలం గడుపుతాన్రా, నువ్వే నాకు మనవరాల్ని ఇవ్వాలి అని మా అమ్మ కోరింది. రాణి, ఆమె లైఫ్లో కోరింది ఒకటే ఫస్ట్ కోరిక, తప్పదు. తల్లి కోరిక తెచ్చలేని తనయుడు బ్రతికేం చచ్చే అని నాకు అనిపిస్తోంది. అందుకే నీకు రాస్తున్నా. మనం పెళ్లి చేసుకుని తొందరగా మా అమ్మకి మనవరాలను ఇచ్చి సంతోష పెట్టాలి. ఆలోచించు, వెంటనే సమాధానం రాయి. అక్కడ మీ నాన్నకి, ఇక్కడ మా నాన్నకి తెలియకుండా ప్రేమాయణం సాగించు. చిత్తగించవలను ఇట్లు విధేయుడు బహుదీయుడు నీ గాఢ మురళి. ఒత్తు కూడా తప్పు రాస్తున్నాను, ఏమనుకోకరాని. మీకు ఇదంతా తెలుసు అనుకున్నాను. మురళిని కాలేజీ నుండి సస్పెండ్ చేశాను. ఊరికే వార్నింగ్ ఇద్దామంటే కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ పోగు చేసుకుని స్ట్రైక్ చేస్తాడేమని భయం. కాలేజీ కలిసి నుంచి ఇతని మీద ఎన్నో రిపోర్ట్లు వచ్చాయి. మా అమ్మాయిని కాలేజీ పంపించాలంటేనే చాలా భయంగా ఉంది. నువ్వు ఇంట్లో ఉండడానికి వీలేదు. ఏంటంటే పద్మనాభం గారు, అసలు డబ్బున్న కుర్రవాళ్ళందరూ కలిసి మన మురళిని చెడగొట్టారండి. ఏదో హాస్యంగా మాట్లాడతాడు కదా అని చెప్పేసి ఇతన్ని అడ్డం పెట్టుకుని అసలు ఆడపిల్ల వాళ్ళని చేసేది వాళ్ళేనండి. హాస్యంగా మాట్లాడవచ్చయ్యా శాస్త్రి, అపహాస్యం పాలు మాత్రం కాకూడదు. కౌంటర్, నువ్వేదో కాలేజీ వెలగబెడుతున్నట్టు స్పెషల్ ఫీజుని, లైబ్రరీ ఫీజుని, లెబొరేటరీ ఫీజుని నన్నే మోసం చేస్తావుట్రా. ఈసారికి విడిచిపెట్టేయండి పద్మనాభం గారు, ఏదో ఈడొచ్చిన కుర్రవాడు. ఈడు రాగానే సరికాదయ్యా, ఏళ్లతో పాటు బుద్ధి కూడా పెరగాలి. చూసావా చూసావా నీ కొడుకు నిర్వాహకం. అసలు దీనికి అందరికీ కారణం నువ్వు కాదు. బాగుందండి, ఉరువురువి మంగళం మీద పడ్డట్టు నా మీద తోస్తారేమిటి? ముందు అసలు మీరు కూర్చోండి, కూర్చోండి. నా ప్రాణానికి మీరెక్కడ దాపురిచ్చారా? నా ప్రెస్టేజ్ ఎంత గంగలో గడిపేస్తున్నారు. మీరెన్నన్నా అతని బుద్ధి రాదురండి. పైగా నేనేదో అతని మీద రిపోర్ట్ చేశాను అనుకుంటాడు. వాడు అనుకుంటే అనుకున్నాడు కానీ వాడి తరఫున నేను మీకు క్షమాపణ చెప్పుకుంటున్నా. అంత మాట ఎందుకురండి? ఇదిగో ప్రిన్సిపల్ గారు, నన్ను అడిగితే మీరు ఒక పెద్ద పొరపాటు చేశారు. వాడిని సస్పెండ్ చేయవలసింది కాదండి, డిస్మిస్ చేయవలసింది. డిస్మిస్. చూడండి, ఇక వాడు కాలేజీకి రాడు, మీరు నిశ్చింతగా ఉండండి. పద్మనాభం గారు, శాస్త్రి, మీరెవరు వాడిని వెనకేసుకోవద్దయ్యా. కష్టపడి పనిచేస్తే గానీ ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధి రాదు. ఇంట్లో చదువుకున్న మూర్ఖుడు ఒకడు ఉన్నాడు, ఇప్పుడు చదువురాని మూర్ఖుడు వీరొకడు. కష్టమేముంది? రై వెధవాయ్ మురళి, నా జీవితంలో మొట్టమొదటిసారిగా నీకోసమని మరొకరి దగ్గర చెయ్యి దాపి సహాయం అర్థించబోతున్నాను రా, అర్థించబో. అంతా ఆ ఎదురింటి ప్రిన్సిపాల్ చేసిన పని. అతనికి మన మురళి అంటే గిట్టదు, అందుకని నీ పంటించాడు వచ్చి. నీకు ఏం సంగతి చెప్పాలా? పోపులో పడ్డ ఆవగింతలాగా ఎగిరి పడతాడు. ఏమిటే నేను పోపులో పడ్డ ఆవగిందనా? ఏమిటే వంటింట్లో కాన్ఫరెన్స్ సేవ్. నీ కొడుకు రూపాయి విలువ తెలియదే, వాడు సావిత్రి కన్నా కొడుకు కదూ. నేనంటే వంటలమ్మ కొడుకుని, వాడిని ఎలా అదుపులో పెట్టాలో నాకు బాగా తెలుసు. ఇదిగో, ఇంట్లో వాళ్ళందరూ నోరు పూసుకుపడి ఉండండి, లేకపోతే చంపారు. ఇప్పుడు నేనేమన్నానని నోరు పూసుకోవడానికి? చంపుతారట చంపడం. ఊరుకోవి, నీకెప్పుడు నోరు ఊరుకుండదు. అతడంటే జబ్బు మనిషి, ఏదో అన్నాడనుకో నువ్వెందుకే కేకలేస్తావు? నువ్వు ఊరుకోమ్మా, నీకేం తెలియదు. అసలే వాడు పౌరుషం గలవాడు. ఎవరికి తెలియకుండా ఇల్లు వదిలిపెట్టి పారిపోతే, కర్మం జాలక కంటానికి ఉరిపోసుకుంటే. ఏమిటేమిటి ఉరి పోసుకుంటాడా? బెదిరిస్తున్నావు ఏమిటే? ఏది పోసుకోమని చూద్దాం. ఇదిగో, నన్ను కనుక రెచ్చగొట్టారా మీ తల్లి కొడుకులు ఇద్దరికి నేనే వేస్తానే ఉరి. బి కేర్ఫుల్, బి కేర్ఫుల్ అని. సావిత్రి, ఏం చేస్తున్నావు అక్కడ? ఇక్కడ రావు సారి, నేనే రావు సారి.